ప్రైజ్ ద లార్డ్. షాలోమ్ టు ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి ఈరోజు దేవుని యొక్క మాట చూసుకున్నట్లయితే, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన అంతయు నేను అంగీకరించి ఉన్నాను. 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనం. హల్లెలూయా. 100% అండి. దేవుడు మనం ఏదైతే ప్రార్థన చేస్తామో, ఏ విషయం అయితే మనం దేవుని దగ్గర మనవి చేసుకుంటామో, ఖచ్చితంగా ఆయన మన యొక్క ప్రార్థన ఆలకిస్తానని మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి సెలవిస్తున్నాడు. మరి ఈరోజు చూసుకున్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కటే అండి, ఈరోజు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే మనము సొల్యూషన్ కోసము మనము పరిగెడుతూ ఉంటాము. ఎక్కడ మనకి సొల్యూషన్ దొరుకుతుందా, ఎక్కడ మరి ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అని వెళ్తుంటాం. ఓకే, అది కొంతవరకు కరెక్టే, వెళ్ళి సాల్వ్ చేసుకోవడం. కానీ సమస్య మన చేయి దాటిపోయి ఇంకా ఎవరు చేయలేరేమో హెల్ప్ అనేటువంటి సిచ్యువేషన్స్ కూడా కొన్ని ఉంటాయి జీవితంలో. అలాంటి సిచ్యువేషన్ని బట్టి దేవుడి యొక్క మాటిస్తున్నాడు మనకు. నీవు చేసిన ప్రార్థనంతా నేను అంగీకరించున్నాను అంటే, నువ్వు ప్రార్థన చెయ్యి, ఖచ్చితంగా నేను నీకు జవాబిస్తాను అని. ఎందుకంటే ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ప్రేయర్ అన్నది మనకు విజయాన్ని ఇచ్చేటువంటి ఒక గొప్ప వరం. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. కాబట్టి ఎవరైనా ఏ సమస్య చేతనైనా బాధపడుతుండవచ్చు ఈరోజు. ఏమీ గిల్ట్, అషేము ఏది ఫీల్ అవ్వకుండా దేవుని దగ్గర మన యొక్క విన్నపాన్ని పెట్టినప్పుడు, మరి ప్రభువైన యేసుక్రీస్తుకి మీ యొక్క జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు, మీ మనవి ఏదైతేనేమి ఖచ్చితంగా దేవుడు సొల్యూషన్ ఇస్తాడండి. ఖచ్చితంగా మీ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి మీకు మేలు చేత తృప్తిపరిచి మిమ్మల్ని ఆశీర్వదింపజేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.